ఎంతమంది నమ్ముతారు? ఎంతమంది క్రైస్తవులుగా ఉండా మీరు? ఎంతమంది పాస్టర్ గారు నేను విజయుణ్ణి ఎంతమంది నేను విజయుణ్ణి? చేతులు ఎత్తండి. నేను కొంతమందికి డౌట్ వచ్చేసి ఇప్పుడు ఎత్తితే ఏంటి ప్రాబ్లం, ఎత్తపోతే ఏంటి ప్రాబ్లం? మై గాడ్, ఒక చిన్నగా నవ్వి వదిలేద్దామని చేతులు ఎత్తట్లేదు మీరు. ఎంతమంది పాస్టర్ గారు మేము విజయుని పాస్టర్ గారు అని ఎంతమంది చేతులు? యు నెవర్ రెడ్ ద బైబుల్, యు నో. మై గాడ్, దెర్ ఇస్ అ వాస్ట్ డిఫరెన్స్. పైనుంచి దేవుడు ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారు వీళ్ళు? వీఆర్ నాట్ విక్టర్స్. మనం విజయులు కాదు, మనం విజయులు కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. అదేం పాస్టర్ గారు అంటే మీకు ఒక విషయం అర్థం అవ్వట్లేదు. విజయుడు ఎవడు అంటే యుద్ధం చేసి గెలిచినోడు విజయుడు. ఒక సమస్య మీద సమస్యని తీర్చేసి సమస్య పోయిన తర్వాత విజయుడు అవుతాడు. ఏదైనా ఒక రోగం వస్తే దాన్ని ట్రీట్ చేసేది పోయిన తర్వాత విజయుడు అవుతాడు దాని మీద. వీఆర్ నాట్ విక్టర్స్. మనం విక్టర్స్ కాదు, మనం విజయులు కాదు. మనం జాగ్రత్తగా గమనించండి. ఇఫ్ గాడ్ బి ఆన్ అవర్ సైడ్, ఇఫ్ గాడ్ బి విత్ అస్, దేవుడే మనతో, పరిశుద్ధుడైన పౌలు అన్నాడు ఇఫ్ గాడ్ బి విత్ అస్, మనకు ఒక నిర్వచనం వేస్తున్నాడు. యు ఆర్ నాట్ విక్టర్స్, హి ఈస్ సేయింగ్ వి ఆర్ మోర్ దెన్ కాంకరర్స్. మనం అధిక విజయులమే అంటున్నాడు ఆయన. విజయుడికి అధిక విజయుడికి తేడా ఏంటి అంటే విజయుడు పోరాడి గెలిచి విజయుడు అవుతాడు. అధిక విజయులు ఎవరు అంటే నువ్వు ఇంకా పోరాడక్కర్లా, నీ పోరాటం యేసు ప్రభు పోరాడాడు. హి కంప్లీటెడ్ ఎవ్రీథింగ్. అందుకే ఆయన ద్వారా నువ్వు అధిక విజయుడు అయిపోయావు. Now you live in peace. You live in post war. You don't live in war. You live in post war. Praise the Lord. ఇలాగ అడిగి మిమ్మల్ని రియలైజ్ చేపించి ఇలాగ చెప్తే కానీ లోపలికి ఎక్కదేమో అనుకుని ఈరోజు నేను స్టేజ్ ఎక్కాను. అండ్ సో ఇఫ్ ఐ బిగిన్ టు పిక్ ఎవ్రీథింగ్, ఒక్కొక్క విషయం బోల్డ్ అని ఉన్నాయండి. థౌజండ్స్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ ద బైబిల్. అండ్ నౌ ఐ అండర్స్టాండ్, క్రైస్తవులకి నిజంగానే బైబిల్ అర్థం అవ్వలేదు. నేను 2-3 విషయాలకి తేలిపోయింది. నీ ప్రార్థన తేలిపోయింది, అవగాహన తేలిపోయింది, విశ్వాసం తేలిపోయింది. ఇట్స్ ఆల్ ఓవర్. He has given you health. He healed you and given you health. ఒకే ఒక దేవుడికి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉండవండి. God has only plan. And that plan has only one storyline. And that one storyline is that you are more than a conqueror. There is no failure in your story. No failures. No failures. Turn to your neighbor and say, I'll never fail. Anandi? You'll never fail. You'll never fail. ఖచ్చితమైన విషయాలు ఇవన్నీ. సో ఎప్పుడైతే ఇవన్నీ వస్తాయో, ఎప్పుడైతే నువ్వు అలాగా జీవిస్తావో, ఎప్పుడైతే ఆ వైఖరి నీ లోపలికి వస్తుందో, ఎప్పుడైతే ఆ లక్షణాలు నీ జీవితంలోకి వచ్చేస్తాయో, ఐ టెల్ యూ, లోకంలో ఉన్న విషయాలన్నీ, వ్యతిరేకత అంతా, నెగిటివిటీ అంతా చాలా దూరంగా ఉంటాయి. అవి రావు నీ జీవితంలోకి. ఒకరోజు కనిపించవచ్చు, రెండో రోజు కనిపించవచ్చు, మూడో రోజు కనిపించవచ్చు. అయినా నువ్వు అలాగే నమ్ముతున్నావు అనుకోండి, ఒకరోజు అది కటుమాయం అయిపోతుంది. Praise the Lord. Hallelujah. But we have become blind. అది నేను చెప్పేది. We have become blind. దానికి మనకి ఆ చూపు లేదు. We need to receive that sight. ఆ sight మనకి అవసరం.